అంటే ఇప్పుడు ఇదే బాలకృష్ణ విషయానికి వచ్చినప్పుడు ఇన్ని విధాలుగా ఉంటున్నాం. ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మినిస్టర్లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటినీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము రాగానే అన్ని వెలికి తీస్తాము, ఎవరిని వదిలిపెట్టాము, జైలుకు పంపిస్తామనేది చాలా బాఢంగా చెప్పింది. ఇట్లా అనేక మంది ఉన్నారు. దోపిడీ చేసే వాళ్ళు ఉన్నారు, ల్యాండ్ గ్రాబరింగ్స్ ఉన్నారు, ఇట్లా మన నిరుద్యోగులను మోసం చేసిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇంకొకటి రియల్ ఎస్టేట్ పేరు మీద కూడా దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు. దీని వెనకాల మినిస్టర్లు కూడా ఉన్నారు. వీటన్నింటిని మనం ఎప్పుడు బయట తీస్తారు? నిజంగా పాసిబిలిటీ అవుతుందా? సార్ ఒక విషయం ఏంటంటే, ఇన్ కేసు మేము ఆధారాలు లేకుండా కనుక మేము చర్యలు తీసుకుంటే వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ అని అంటారు. సో మేము రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ప్రజాపాలన నడుస్తున్న క్రమంలో ప్రజలకు ఏమేమి ఇవ్వాలనే దాని మీద మాకు స్పష్టత ఉంది, దాన్ని ఇస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఆధారాలు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏసీబీ చాలా క్రిస్టల్ క్లియర్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. సరైన ఆధారాలు పట్టుకుంటే మాత్రం తీగలాగితే డొంక కదినట్టు ఉండాలి, ఉన్న ఆస్తులు మొత్తం జప్తు చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. సో ఆ విషయంలో అంటే ప్రాపర్ వేలో గైడ్లైన్స్ దొరికినాయి. అందులో చిక్కిన మొదటి చేప శివ బాలకృష్ణ గారు. సో ఇలాంటి చేపలు చాలా ఉన్నాయి, వాటిని బయటికి తీసే క్రమం కూడా ఉంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ 10 సంవత్సరాల కాలంలో, అంటే 9.5 సంవత్సరాల కాలంలో అవినీతి జరగడం అనేది మనం ఒక చర్యగా చూస్తే, ఇంకో విషయం ఏంటంటే నిధుల దుర్వినియోగం అనేది చాలా కీలకంగా జరిగిన అంశం సార్. కొన్ని వేల కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిరు. కొన్ని వందల ఎకరాల, కొన్ని వేల ఎకరాల భూములని దారాదత్తం చేసే ప్రయత్నం చేసిరు. కేవలం మనం ఈ లంచము అవినీతి మాత్రమే కాకుండా బీఆర్ఎస్ చేసిన నెపోటిజం పాలిటిక్స్తో పాటు కొంచెం వరకు అంటే వాళ్ళ అనునులను సపోర్ట్ చేసుకుంటూ రావడం, ఇదైతే పాలిటిక్స్లో భాగంగా వాళ్ళు కొన్ని అప్పనంగా కట్టబెట్టిరో అదంతా తెలంగాణ సంపద సార్. తెలంగాణ సంపదని ఒక చోట చేర్చి పేద ప్రజలకు పంచే బాధ్యత ఉండాలని చెప్పి మాకు కాంగ్రెస్ పార్టీగా మాకు అధికారం చేపట్టిరు. ఇదేదో సార్ ఒక విషయం ఏంటంటే, అధికారంలో పక్షంలో ఉండి కూడా ఒక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే సార్, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇందాక అన్నగారు ఏమంటున్నారంటే మీరు కూడా అప్పు తెచ్చారు అంటున్నారు సార్. తెలంగాణ రాష్ట్రాన్ని ఒకటి వెంకట్, మీరు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ అనేదానికంటే ప్రభుత్వం అంటున్నారు, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఇప్పుడు వెలికి తీస్తున్నారు. వెలికి తీసే లోపల ఆ ప్రయత్నం లోపల ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్తో ఆగిపోతుందా? లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఒకవైపు మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, మరొక వైపు వచ్చి హెచ్ఎండిఏ, రేరా, ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల లోపల అనేక స్కాములు జరుగుతున్నాయి అనేది, జరిగినవి అనేది వాస్తవం. ఈ వాస్తవాలన్నింటి మీద కేంద్రీకరిస్తున్నారా, లేకపోతే ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్తోనే ఆపేస్తారా? సార్ ఒక విషయం ఏంటంటే, కేటీఆర్ గారి తల మీద ఎంత జుట్టు ఉందో అన్ని అవినీతి ఆఫీసర్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ బాసు కేటీఆర్ గారే ఉన్నారు. ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ మెయిన్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉంది కాబట్టి. ఇదేదో కేవలం ఏదో మాట వరుసకు అంటున్న విషయం కాదు, ఇది బహిరంగంగా చెప్తున్న విషయం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, మేము 100% దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఏదైతే శుద్ధపూస మాటలు చెప్తున్నారో దానికి ఎవరినో మేనేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పొజిషన్లో లేరు సార్. మీరు ఒకటి గమనించండి సార్, నరేష్ అన్న గారు కూడా చాలా క్లియర్ కట్గా ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటే 70 సంవత్సరాల్లో చేయలేంది మేము 10 సంవత్సరాలు చేసి చూపించాను అన్నారు కదా. ఈ 70 సంవత్సరాల కాలంలో మేము కట్టిన నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, కడెం ప్రాజెక్ట్ కానీ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు అవినీతి మయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఈరోజు దాంట్లో నీళ్లు లేకుండా పోయింది సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం నుంచి నీళ్లు రావట్లేదు. అంటే అవినీతికి పరాకాష్ట చెప్తున్నాం సార్. ప్రతిదానికి రీడిజైన్గా పేరు మార్చాలి, రీడిజైన్ పేరు మార్చిన తర్వాత వెంటనే దాని నుంచి కమిషన్లు పైసలు తీసుకోవాలి, వాటిని మళ్ళీ ఎన్నికల్లో పెట్టాలి సార్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ఖరీదైన మారిపోయినాయి సార్. అడుగుదాం